శ్రీ శివమహాపురాణము రుద్ర సంహిత యుద్ధఖండ అధ సప్తదశోధ్యాయ విష్ణు జలంధర యుద్ధము. సనత్కుమార ఉవాచ అధ దైత్యా మహావీర్యా శూలై పరశుపట్టిసై నిజగ్ను సర్వదేవాంశ్చ భయవ్యాకుల మానసాన్ దైత్యాయుధై సమావిద్ధ దేవా సవాసవా రణా ద్విదుద్రువు సర్వే భయవ్యాకుల మానసా పలాయన పరాన్ దృష్ట్వా హృషీకేశ సురానధ విష్ణుర్వై గరుడారూఢో యోద్ధుమభ్యాయయౌద్ధృతం సుదర్శనేన చక్రేణ సర్వతః ప్రస్ఫురన్ రుచ సుశోభిత కరాంభోజో రేజే భక్త భయంకరః శంఖ ఖడ్గ గదా శారంగధారి క్రోధ సమన్వితః కఠోరాస్త్రో మహావీర సర్వయుద్ధ విశారదః ధనుః శారంగం నామానం విస్ఫూర్య విననాదః తస్య నాదేన త్రైలోక్యం పూరితం మహతా మునే శారంగ నిస్సృత బాణైశ్చ దితిజానాం శిరాంసి వై చకర్త భగవాన్ విష్ణు క్రోధ సమాకులః. సనత్కుమారుడిట్లు పలికెను. అప్పుడు మహావీరులకు రాక్షసులు భయముతో కల్లోలపడిన మనస్సు గల దేవతలనందరినీ శూలములతో గొడ్డళ్లతో పట్టిసములతో హింసించ మొదలెడిరి. రాక్షసుల ఆయుధములచే కొట్టబడిన దేహములు గల ఇంద్రాది దేవతలు అందరూ భయముచే కల్లోలపడిన మనస్సులు గలవారై యుద్ధరంగము నుండి పరుగులెత్తిరి. ఇంద్రియములకు ప్రభువుకు విష్ణువు పారిపోవుచున్న దేవతలను గాంచి గరుడుని అధిష్ఠించిన వాడై వెంటనే యుద్ధమునకు ముందున కురికెను. భక్తులకు అభయమునిచ్చి విష్ణువు అంతటా ప్రకాశించే కాంతులు గల సుదర్శన చక్రముతో విరాజిల్లు పద్మము వంటి హస్తము గలవాడై ప్రకాశించెను. శంఖమును ఖడ్గమును గదను శారంగమును ధనస్సును ధరించినవాడు భయంకరమగు అస్త్రములు గలవాడు మహావీరుడు అన్ని విధముల యుద్ధమునందు నిపుణుడు అగు విష్ణువు మిక్కిలి కోపించెను. విష్ణువు శారంగ ధనుస్సుపై బాణమును ఎక్కుపెట్టి సింహనాదమును చేసెను. ఓ ముని, ఆ గొప్ప నాదముచే ముల్లోకములు నిండెను. దుఃఖముచే కల్లోలమైన మనస్సు గల విష్ణు భగవానుడు శారంగ ధనుస్సు నుండి బయలువెడలిన బాణములతో కోట్ల సంఖ్యలో రాక్షసుల తలలు తెగవేశెను. అధారుణాను జజవపక్షవాత ప్రపీడితా వాచ్యా వివర్తితా దైత్య బభ్రముః ఖే యథాఘన తతో జలంధరో దృష్ట్వా దైత్యాన్ వాచ్యా ప్రపీడితాన్ చుక్రోధాతి మహాదైత్యో దేవబృంద భయంకరః మర్దయంతం చ తం దృష్ట్వా దైత్యాన్ ప్రస్ఫురితాధరః యోద్ధుమభ్యాయయౌ వీరో వేగేన హరిణా సహ స చకార మహానాదం దేవాసుర భయంకరం దైత్యా నామాధిపః కర్ణ విదీర్ణాః శ్రవణాత్తతః భయంకరేణ దైత్యస్య నాదేన పూరితం తదా జలంధరస్య మహతా చకంపే సకలం జగత్ తతః సమభవద్యుద్ధం విష్ణు దైత్యేంద్ర యోర్మహత్ ఆకాశం కుర్వతో బాణైస్తదా నిరవకాశవత్ తయోశ్చ తేన యుద్ధేన పరస్పరమభూన్మునే దేవాసురర్షి సిద్ధానాం భీకరేనాతి విస్మయః. అప్పుడు గరుడుని రెక్కల వేగము నుండి పుట్టిన గాలిచే పీడను పొందిన రాక్షసులు తుఫానులో మేఘముల వలె ఆకాశములో పల్టీలు కొట్టిరి. అప్పుడు మహారాక్షసుడు దేవతల సమూహములకు భయమును గొల్పువాడు అగు జలంధరుడు పెనుగాలిచే దుఃఖితులగుచున్న రాక్షసులను చూచి మిక్కిలి కోపించెను. రాక్షసులను సంహరించుచున్న విష్ణువును గాంచి కోపముతో వణుకుచున్న అదరము గల వీరుడగు జలంధరుడు విష్ణువుతో యుద్ధమును చేయుట కొరకై ముందున కురికెను. ఆ రాక్షసేశ్వరుడు దేవతలకు రాక్షసులకు కూడా భయమును గొలుపు గొప్ప నాదమును చేసెను. దానిని విన్న వారి చెవులు పగిలినవి. జలంధరాసురుని భయంకరమగు గొప్ప నాదముచే నిండిపోయిన జగత్తు అంతయు ఆ సమయములో కంపించెను. అప్పుడు విష్ణువునకు ఆ రాక్షసరాజునకు మధ్య గొప్ప యుద్ధము జరిగెను. వారు ఆకాశమునంతను లేసమైనను అవకాశము లేని విధముగా బాణములతో నింపివేసిరి. ఓ మహర్షి, వారి ద్వంద్వయుద్ధమును గాంచిన దేవతలు రాక్షసులు మహర్షులు సిద్ధులు పరమాశ్చర్యమును పొందిరి. విష్ణుర్దైత్యస్య బాణౌఘైర్ధ్వజం ఛత్రం ధనుస్సరాన్ చిచ్ఛేద తం చ హృదయే బాణేనైకేన తాడయన్ తతో దైత్య సముత్పత్య గదాపాణిస్త్వరాన్వితః ఆహత్య గరుడం మూర్ధ్ని పాతయామాస భూతలే విష్ణుం జఘాన శూలేన తీక్ష్ణేన ప్రస్ఫురదృజ హృదయే క్రోధ సంయుక్తో దైత్యః ప్రస్ఫురితాధరః విష్ణుర్గదాం చ ఖడ్గేన చిచ్ఛేద ప్రహసన్నివ తం వివ్యాధ శరైస్తీక్ష్ణైః శారంగం విస్ఫూర్య దైత్యః విష్ణుర్జలంధరం దైత్యం భయదేన సరేనః క్రోధావిష్టోతి తీక్ష్ణేన
జఘానాసు సురారిహ ఆగతం తస్య తం బాణం దృష్ట్వా దైత్యో మహాబలః చిత్వా బాణేన విష్ణుం చ జఘాన హృదయే ధృతం కేశవోపి మహాబాహుర్ విక్షిప్త మసురేణ తం శరం తిల ప్రమాణేన చిత్వా వీరో ననాదః. విష్ణువు అనేక బాణములను ప్రయోగించి ఆ రాక్షసుని ధ్వజమును, ఛత్రమును, ధనుస్సును, బాణములను ఛేదించి అతని హృదయముపై ఒక్క బాణముతో కొట్టెను. అప్పుడు ఆ రాక్షసుడు గదను చేతపట్టి వేగముగా పైకి లంఘించి గరుడుని తలపై మోది నేలపై పారవేచెను. కోపముతో వణుకుచున్న క్రింది పెదవి గల రాక్షసుడు గొప్ప ప్రకాశము గలది వాడి అయినది అగు శూలముతో విష్ణువును హృదయమునందు పొడిచెను. రాక్షస సంహారకుడగు విష్ణువు చిరునవ్వు గలవాడై కత్తితో గదను విరుగగొట్టి శారంగ ధనుస్సును ఎక్కుపెట్టి వాడి బాణములతో వానిని కొట్టి రాక్షస సంహారకుడు విష్ణువు క్రోధావేశమును పొంది మిక్కిలి వాడియగు భయంకరమైన బాణముతో జలంధరాసురుని శీఘ్రముగా నొప్పించెను. మహాబలవంతుడగు ఆ రాక్షసుడు విష్ణువుచే ప్రయోగింపబడి మీదకు వచ్చుచున్న ఆ బాణమును గాంచి దానిని మరి ఒక బాణముతో ఛేదించి వెంటనే విష్ణువును వక్షస్థలముపై కొట్టెను. మహాబాహుడు వీరుడు అగు విష్ణువు కూడా రాక్షసునిచే ప్రయోగింపబడిన ఆ బాణమును నువ్వు గింజ ప్రమాణములో నుగ్గు నుగ్గు చేసి సింహనాదమును చేసెను. పునర్బాణం సమాధత్త ధనుషి క్రోధవేపితః మహాబలోద బాణేన చిచ్ఛేదస శిలీముఖం వాసుదేవ పునర్బాణం నాసాయ విభుధద్విషః క్రోధేన దత్త ధనుషి సింహవద్ విననాదః జలంధరోధ దైత్యేంద్ర కోపచిన్నాధరో బలి సరేణ స్వేన సారంగాక్యం ధనుశ్చిచ్ఛేద వైష్ణవం పునర్బాణై సుతీక్ష్ణైశ్చ జఘాన మధుసూదనం ఉగ్రవీర్యో మహావీరో దేవానాం భయంకారకః సచ్చిన్నద్ధన్వా భగవాన్ కేశవో లోకరక్షకః జలంధరస్య నాసాయ చిక్షేప స్వర్గదాం పరాం సా గదా హరిణాక్షిప్త జ్వలజ్వలన సన్నిభ అమోఘ గతికా శీఘ్రం తస్య దేహే లలాగః తయా హతో మహాదైత్యో న చచాలాపి కించన జలంధరో మదోన్మత్తః పుష్పమాలా హతో యథా. మహాబలుడగు జలంధరుడు కోపముతో వణుకుచున్నవాడై ధనుస్సునందు మరలా బాణములను సంధించగా విష్ణువు దానిని కూడా విరుగగొట్టెను. వాసుదేవుడు దేవశత్రువగు జలంధరుని సంహరించగోరి కోపముతో మరలా బాణమును ధనుస్సునందు సంధించి సింహనాదమును చేసెను. రాక్షసరాజు బలశాలియగు జలంధరుడు అప్పుడు కోపముతో పెదవిని కొరికి తన బాణముతో విష్ణు యొక్క శారంగ ధనుస్సును విరుగొట్టెను. భయంకరముకు పరాక్రమము గలవాడు మహావీరుడు దేవతలకు భయమును గొలుపువాడు నాకు జలంధరుడు మరలా మధుసూదనుని మిక్కిలి వాడియగు బాణముతో కొట్టెను. లోకములను రక్షించే కేశవ భగవానుడు విరిగిన ధనస్సు గలవాడై జలంధరుని సంహరించుటకై దివ్యమగు గదను ప్రయోగించెను. మండే అగ్నిని బోలి ఉన్నది అమోఘమగు గతి కలిగినది అగు ఆ గద విష్ణువుచే ప్రయోగింపబడి వెంటనే అతని దేహమునకు తగిలెను. బలముతో గర్వించినవాడు మహారాక్షసుడు జలంధరునకు ఆ గద పుష్పమాల వలె తగిలి లేశమైనను అతనిని కదిలించలేకపోయెను. తతో జలంధర క్రోధి దేవత్రాస కరోక్షిపత్ త్రిశూల మనలాకారం హరయే రణదుర్మదః అద విష్ణు త్రిశూలం చిచ్ఛేద తరసాదృతం నందకాఖ్యేన ఖడ్గేన స్మృత్వా శివ పదాంబుజం చిన్నే త్రిశూలే దైత్యేంద్ర ఉత్ఫుల్యత్య సహసాదృతం ఆగత్య హృదయే విష్ణుం జఘాన దృఢముష్టిన సోపి విష్ణుర్మహావీరో విగణయ్య చ తద్వ్యధాం జలంధరం చ హృదయే జఘాన దృఢముష్టిన తతస్థో బాహుయుద్ధేన యూధాతే మహాబలౌ బాహుభిర్ముష్టిభిశ్చైవ జానుభిర్నాదయన్మహీం ఏవం హి సుచిరం యుద్ధం కృత్వా తేనాసురేణ వై విస్మితో భూన్ మునిశ్రేష్ఠ హృది గ్లానిమవాపః అథ ప్రసన్నో భగవాన్ మాయావిదాం వరః ఉవాచ దైత్య రాజానం మేఘగంభీరయా గిరా యుద్ధములో సహింపశక్యము గాని పరాక్రమము గలవాడు దేవతలకు భయమును గొల్పువాడు నగు జలంధరుడు అప్పుడు కోపించి అగ్నిహోత్రము వలె మిరుమిట్లు గొలుపుచున్న త్రిశూలమును విష్ణువుపైకి విసిరేను. అప్పుడు విష్ణువు శివుని పాదపద్మములను స్మరించి వెంటనే నందకమను ఖడ్గముతో ఆ త్రిశూలమును ముక్కలు చేసెను. త్రిశూలము ముక్కలు కాగానే ఆ రాక్షస వీరుడు వెంటనే పైకి దుమికి వచ్చి విష్ణువును బలమగు పిడికిలతో వక్షస్థలముపై కొట్టెను. మహావీరుడుగా విష్ణువు కూడా ఆ బాధను లెక్క చేయక బలమగు పిడికిలితో జలంధరుని వక్షస్థలముపై కొట్టెను. అప్పుడు వారిద్దరూ మహాబలులు
చేతులతో పిడికిళ్లతో మోకాళ్లతో మల్ల యుద్ధమును చేసిరి. ఆ శబ్దముతో భూమి ప్రతిధ్వనించెను. ఓ మహర్షి, విష్ణువు చిరకాలము ఆ రాక్షసునితో యుద్ధమును చేసి ఆశ్చర్యమును పొందినవాడై మనస్సులో క్లేశమును అలసటను పొందెను. మాయను ఎరింగిన వారిలో శ్రేష్ఠుడు, మాయకు అధీశ్వరుడు విష్ణు భగవానుడు అప్పుడు ప్రసన్నుడై ఆ రాక్షసరాజును ఉద్దేశించి మేఘ గంభీరమగు స్వరముతో ఇట్లనెను. విష్ణుర్వాచ, భో భో దైత్య వరశ్రేష్ఠ ధన్యస్త్వం రణదుర్మద మహాయుధ వరైర్యత్వం న భీతో హి మహాప్రభు ఏభిర్దేవాయుధైరుగ్రై దైత్యా హి బహవో భతాః మహౌజసో దుర్మద వీరాశ్చిన్న దేహా మృతిం గతాః యుద్ధేన తే మహాదైత్య ప్రసన్నోస్మి మహాన్ భవాన్ న దృష్టస్తత్సమో వీరస్త్రైలోక్యే సచరాచరే వరం వరయ దైత్యేంద్ర ప్రీతోస్మి తవ విక్రమాత్ అదేయమపి తే దద్మి ఎత్తే మనసి వర్తతే. విష్ణు ఇట్లు పలికెను. ఓయి రాక్షస శ్రేష్ఠ, యుద్ధములో సహింపశక్యము గాని పరాక్రమము గల నీవు ధన్యుడవు. ఏలైనా మహాప్రభుడవగు నీవు గొప్ప ఆయుధములకైనను భయపడుట లేదు. క్రూరములకు ఇవే ఆయుధములను ప్రయోగించగా గొప్ప బలము తేజస్సులు గల వీరులైన రాక్షసులు చాలామంది తెగిన దేహములు గలవారై మృతిని చెందిరి. ఓ గొప్ప రాక్షసుడా, నీ యుద్ధముచే నేను ప్రసన్నుడనైతిని. నీవు మహాత్ముడవు. స్థావర జంగమాత్మకమగు ముల్లోకములలో నీతో సమమగు వీరుడు కానరాడు. ఓ రాక్షసరాజా, వరమును కోరుకునుము. నీ విక్రమమునకు నేను సంతసించితిని. నీకు ఇయ్యరాని వరమునైనను ఇచ్చెదను. నీ మనసులోని మాటను బయటపెట్టుము. సనత్కుమారౌ వాచ, ఇత్యాకన్య వచస్తస్య విష్ణోర్మాయా వినో హరే ప్రత్యువాచ మహాబుద్ధిర్దైత్యరాజో జలంధరః. సనత్కుమారుడిట్లు పలికెను. మాయను వశము చేసుకున్నవాడు, పాపములను పోగొట్టువాడు ఆ విష్ణువు యొక్క ఈ మాటలను విని మహాబుద్ధిశాలి రాక్షసుడునగు జలంధరుడు ఇట్లు బదులిడెను. జలంధరౌ వాచ, యది భావుక తుష్టోసి వరమేతం దదస్వమే మద్భగిన్య మయా సార్ధం మద్గేహే శగనోవస. జలంధరుడిట్లు పలికెను. బావా, నీవు సంతుష్టుడవైనచో నాకీ వరము నిమ్ము. నీవు నీ గణములతో మరియు మా చెల్లెలితో కూడి నా ఇంటిలో నివసించుము. సనత్కుమారౌ వాచ, తదా కన్య వచస్తస్య మహాదైత్యస్య ఖిన్నదీః తథాస్త్వితి చ దేవేశో జగాద భగవాన్ హరిః ఉవాసస తతో విష్ణుః సర్వదేవగణైః సహ జలంధరం నామ పురమాగత్య రమయా సహ. అధో జలంధరో దైత్యః స్వభగిన్యా చ విష్ణునా ఉవాస స్వాలయం ప్రాప్తో హర్షాకులితమానసః జలంధరోధ దేవానామధికారేషు దానవాన్ స్థాపయిత్వా సహర్షస్సన్ పునరాగాన్ మహీతలం దేవగంధర్వ సిద్ధేషు యత్కించిద్రత్న సంచితం తదాత్మా వసగం కృత్వా తిష్టత్ సాగరనందనః పాతాళ భవనే దైత్యం నిశుంభం సుమహాబలం స్థాపయిత్వా స శేషాదీనా నయద్భూతలం బలి. సనత్కుమారుడిట్లు పలికెను. ఆ మహారాక్షసుడి ఆ మాటను విని దేవదేవుడు పాపహారియగు విష్ణు భగవానుడు భేదముతో నిండిన మనస్సు గలవాడై అటులనే అగుగాక అని పలికెను. తరువాత విష్ణువు దేవగణములందరితో మరియు లక్ష్మీదేవితో కూడి జలంధరమను నగరమునకు వచ్చి నివసించెను. అప్పుడు ఆ జలంధరాసురుడు తన సోదరియగు లక్ష్మితో మరియు విష్ణువుతో కూడి తన ఇంటికి చేరి ఆనందముతో నిండిన మనస్సు గలవాడై నివసించెను. అప్పుడు జలంధరుడు దేవతల అధికార పదవులలో రాక్షసులను నియమించి ఆనందముతో భూమండలమునకు మరలి వచ్చెను. సముద్ర తనయుడగు జలంధరుడు దేవగంధర్వ సిద్ధుల వద్ద గల శ్రేష్ఠ వస్తువులనన్నింటినీ స్వాధీనమనర్చుకొనెను. బలవంతుడగు జలంధరుడు పాతాళ భవనమునందు మిక్కిలి బలశాలియగు నిశుంభుని స్థాపించి శేషుడు మొదలగు వారిని భూమండలమునకు తీసుకొని వచ్చెను. దేవగంధర్వ సిద్ధౌఘాన్ సర్ప రాక్షస మానుషాన్ స్వపురే నాగరాన్ కృత్వా శశాస భువనత్రయం ఏవం జలంధరః కృత్వా దేవాన్ స్వవశవర్తినః ధర్మేణ పాలయామాస ప్రజాః పుత్రానివ ఔరసాన్ న కశ్చిద్వ్యాధితో నైవ దుఃఖితో న కృశస్తథా న దీనో దృశ్యతే తస్మిన్ ధర్మాద్ రాజ్యం ప్రశాసతి. అతడు దేవ గంధర్వ సిద్ధ సమూహములను నాగ రాక్షస మనుష్యులను తన నగరంలో పౌరులుగా చేసుకొని ముల్లోకములను శాసించెను. జలంధరుడు ఈ తీరున దేవతలను తన వశము చేసుకొని ప్రజలను స్వంత బిడ్డలను వలె రక్షించి ధర్మబద్ధముగా రాజ్యము నేలెను. అతడు ధర్మముతో రాజ్యము నేలుచుండగా రాజ్యములో వ్యాధిగ్రస్తులు కానీ దుఃఖితులు కానీ కుంగి కృషించిన వారు కానీ దీనులు కానీ ఒక్కడైనను కానరాలేదు. ఇది శ్రీ శివమహాపురాణే రుద్రసంహితాయాం యుద్ధఖండే విష్ణు జలంధర యుద్ధవర్ణం నామ సప్తదశోధ్యాయః. శ్రీ శివమహాపురాణంలో రుద్ర సంహిత యందు యుద్ధఖండలో విష్ణు జలంధర యుద్ధవర్ణనం అనే 17వ అధ్యాయము ముగిసినది.